అమ్మతేజ ఉన్నాడు. దొంగ దొంగ అర్థం కాలే. దొంగ అమ్మతేజ దొంగ క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి క్రైస్తవుని భ్రష్టు పట్టిస్తున్నటువంటి దొంగ. ఇక నేనేం క్వశ్చన్ కూడా అడగడానికి లేదు. ఇక నేను కూడా విస్తరించేది ఏం లేదు ఇక్కడ. క్రైస్తవ ముసుగులో క్రైస్తవాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చినటువంటి భక్తిని బిజినెస్గా మార్చినటువంటి అమాయకుల అవిశ్వాసాన్ని అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి వచ్చినటువంటి దొంగ. ఒక కుళ్ళు ఒక ద్వేషంతో మీకంటే ఎదిగిపోయిండు, మీకంటే ఫెమిలియర్ ఫేస్ అయిపోయింది అని అన్నారు అని నేనంట. అలాగైతే వసాబిన్ లాడెన్ నాకంటే చాలా ఫెమిలియర్ ఫేసు, నేనేం కుళ్ళు పడట్లేదే. అంటే మీ క్రైస్తవంలో ఉండి కొంచెం ముందంజలో ఉన్నాడు కదా, అందుకోసం కుళ్ళు పడుతురేమో. అసలు జోకర్ అన్న, జోకరు. జోకర్తో నాకేంటి పోలిక? అంత చీప్ తీసేస్తారు ఎందుకు అట్లా? చీప్ కాబట్టి చీప్ అని చెప్పాను. అట్లాంటి పాస్టర్ల వల్ల, లేకపోతే కొంతమంది ఉన్నది లేనట్టు చెప్పేటటువంటి పాస్టర్ల వల్ల క్రైస్తవ్యానికి ఉన్నటువంటి నమ్మకం పోతుంది. క్రైస్తవం మీద ఆ విశ్వసనీయత సన్నగిల్లుతుంది కాబట్టి నా పోరాటం. మీ పోరాటంలో భాగంగా మీరు ఇన్ని రోజులు ఏం చేశారన్నా? 2011 నుంచి ఇప్పటిదాకా. వెరీ గుడ్ అన్న. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్, గొర్రె చర్మం వేసుకున్న తోడేలని 2 ఛానల్ ఉన్నాయన్న. ఒక ఛానల్లో బైబిల్ ఏం చెప్తుందని చెప్తాను, రెండవ ఛానల్లో బైబిల్ని ఎలా వక్రీకరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ దొంగలందరినీ ఎండగడుతున్నట్టు నా పని ఇదే అన్న. మీ దృష్టిలో దొంగలంటే ఎవరెవరన్నా? బైబిల్కి కుడికి ఎడమకి తొలిగేటువంటి వాళ్ళు, బైబిల్ చెప్పింది కాకుండా బైబిల్కి వ్యతిరేకంగా చేసే వాళ్ళందరూ దొంగలే. వాళ్ళు నిజంగా ఇప్పుడు అరటిపండు తింటే క్రిస్టియానిటీలో పిల్లలు కలగడము, లేకపోతే నెత్తి మీద చేయబెట్టి అరటిపండు తింటే మోషన్ ఫ్రీగా అవుతుంది అన్న, పిల్లలు పట్టరు. అరటిపండు తింటే అట్లా నమ్ముతున్న వాళ్ళు గొర్రెలు, అటు నమ్మిస్తున్న వాళ్ళు గొర్రెచరం వేసుకున్న తోడేళ్ళు. కరుణాకర్ సుగుణ ఇంటర్వ్యూ చేసిన నేను. ఓకే. సో తను ఇంటర్వ్యూలో భాగంగా చెప్పడం ఏం జరిగిందని అంటే, అన్న క్రిస్టియానిటీ అంతా దొంగలు ఉంటారన్న, స్త్రీల కూడిక అని పెట్టేసి స్త్రీలను వంచడం కోసం, స్త్రీలతోటి ర్యాపో పెంచుకోవడం కోసం వాళ్ళని స్త్రీల కూడిక అని పెట్టేసి పెడుతుంటారు అని చెప్పేసి ఆ సందర్భంలో చెప్పాడు. ఉంటుందా అది అన్న? ఉంటుందా అది? మరి వాళ్ళ ఇంట్లో జరిగిందేమో నాకు తెలియదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చేస్తారా? లేదు, అదే అంటున్నా వినండి. గతంలో వాళ్ళ ఫ్యామిలీ అంతా క్రిస్టియన్ ఫ్యామిలీ అని, ఆ వ్యక్తి కూడా క్రిస్టియన్ నేమ్ అని ఆ వ్యక్తి చెప్పుకున్నాడు. మరి వాళ్ళ ఇంట్లో జరిగిందేమో నాకు తెలియదు. సరే, ఎవరి ఇంట్లో జరిగినా కూడా జరిగింది అని ఒప్పుకుంటున్నారు. లేలే, వాళ్ళ ఇంట్లో జరిగిందేమో నాకు తెలియదు అంటున్నా. ఉదాహరణకి ఇప్పుడు నేను నైట్ ప్రేయర్ పెట్టాను, లేడీస్ వచ్చారు. లేడీసే వస్తారా, భర్తలు కూడా వస్తారా, పిల్లలు కూడా వస్తారా? కొంతమంది వస్తారు. ఓకే, అంటే అంతమందిలో వెళ్ళి అంతమందిలో పాపం చేసే అంత ఉంటుందా? స్త్రీల ఏకాంత కూడిక అని చెప్పేసి పెడతారు. స్త్రీల ఏకాంత కూడిక పెట్టారబ్బా. పెడితే వేదిక మీద పాస్టర్ ఉంటాడు. వేదిక మీద పాస్టర్ లేకుండా వాళ్ళు ఏం చేస్తారు? బఠానీలు తింటారా? అంటే కావాలని చెప్పేసి ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్తాడు. అబ్బాయిలు వస్తేనేమో ఒక మాట చెప్తానండి. కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి ఏంటంటే హైందవ సమాజాన్ని రెచ్చగొట్టి అలా వచ్చేటువంటి ఆ పైసలతో, ఆ డబ్బుతోటి బ్రతక నేర్చినటువంటి హైందవ ముసుగులో ఉన్నటువంటి ఒక దొంగ అన్న ఆ వ్యక్తి. మరొకసారి చెప్తాను వినండి. ఆ వ్యక్తి హైందవ్యానికి చేసిన మేలంటూ ఏమీ లేదు. క్రైస్తవులను బూచిగా చూపించి అలా ఎవరైతే ఈ క్రైస్తవం మీద పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకోవడానికి బ్రతుకు నేర్చినటువంటి ఒక వ్యక్తి అంతే. అసలు ఎలా ఇస్తాడు అలాంటి స్టేట్మెంట్? ఓకే, ఈ విషయం మనం అట్లనే ఎలాబరేట్ చేద్దాం. ఇది పక్కన పెడితే, ఇప్పుడు ఆయన డబ్బులు తీసుకుంటున్నాడు అది ఇదని చెప్పేసి మీరు అన్నారు కదా. అవును. ఇప్పుడు చాలా మంది పేరు మోసిన పాస్టర్లు, చాలా మంది, ఓకే, నేను ఇంటర్వ్యూలు చేసినటువంటి పాస్టర్లు కావచ్చు, చేయబోయే పాస్టర్లు కావచ్చు, ఈ సభ్య సమాజంలో ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ కింద యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఫోన్ పే, గూగుల్ పే నెంబర్లు ఇచ్చుకుంటారు. ఓకే, అదేంది అది? ఓకే, ఇప్పుడన్నా అదేంటిది? అది ఒక్కసారి చెప్పండి నాకు. నేను చెప్తాను. ఫోన్పే, గూగుల్ పే పెట్టుకోవడం అన్నది ఏంటంటే, ఒకటి వాళ్ళు క్రైస్తవ ప్రమాణాన్ని పాటించట్లేదు. ఏ నిజమైన క్రైస్తవుడు కూడా చేయి చాచి నోరు తెరిచి డబ్బు ఇవ్వండి అని అడగడు. మా బైబిల్ అలా చెప్పలేదు. అయితే వాళ్ళు ఫోన్పే, గూగుల్ పే పెట్టుకుంటున్నారు అంటే ఇందులో ఒక పాజిటివ్ యాంగిల్ ఏంటంటే, ఉదాహరణకి నేను యూట్యూబ్ ద్వారా పరిచయం చేస్తున్నాను అనుకోండి. ఇదే మాటని అమెరికాలో ఒక వ్యక్తి విన్నాడు, లేదా ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి విన్నాడు. విన్నప్పుడు మా బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, వాక్యోపదేశం పొందేవాడు వాక్యాన్ని ఉపదేశించేవానికి సమస్త పదార్థాల్లో మంచి పదార్థాలు ఇవ్వాలంటే పాలిభాగస్తుడు కావాలి. నేను పాస్టర్ అన్నా,
నేను దేవుని సేవ చేస్తున్నప్పుడు నా వాక్యాన్ని వింటున్న వాళ్ళే నాకు జీవనోపాధిని సమకూర్చాలి, నన్ను పోషించాలి. ఇప్పుడు ఎక్కడో ఒక వ్యక్తి ఉన్నాడు, నా వాక్యాన్ని విన్నాడు, నేను ఆయన వాక్యాన్ని విని మేలు పొందాను కాబట్టి ఆయన నేను కానుక ఇవ్వాలి, ఆఫరింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి అడగలేడు కదా. పైగా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీని దాచిపెట్టుకోవాలనుకుంటారు. నేను ఇచ్చాను అని కాకుండా గుర్తు తెలియని వ్యక్తి ఆ వ్యక్తికి సాయం చేసినట్టు ఉండాలి, దేవుని సేవ సహకరిస్తాను అన్నట్టు ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తికి నేను పదే పదే నాకు ఇలా వేయండి చెప్పుకోలేను. కాబట్టి కింద ఆ నంబర్ రాసుకున్నారంటే అర్థం ఉంది, ఇది పాజిటివ్ యాంగిల్. కానీ ఈరోజు ఏమైందంటే దాన్ని ఆ అవకాశాన్ని ఏం చేస్తున్నారు అంటే అడుక్కు తినడానికి వాడుతున్నారు ఎక్కువ శాతం మంది. అలా అడుక్కు తినడానికి వాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా కంటెంట్ ఇచ్చినప్పుడు, నిజంగా సత్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని స్వీకరించడానికి అర్హులవుతారు. వాళ్ళు సత్యం చెప్పకుండా తమాషాలు చేసి ఏంటో ప్రలోభాలకు గురి చేసి అప్పుడు రాసుకుంటే దాన్ని అడుక్కు తినడం అంటామన్నా. కాబట్టి ఏంటంటే ఇలా గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ రాయడానికి నేను అగెయిన్స్ట్ కాదు, కానీ ఇది అబ్యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని నేను ఖండిస్తున్నా. ఒకవేళ కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి నిజంగా సత్యం చెప్తూ ఉంటే, హైందవానికి సంబంధించి మేలుకొల్పుతూ ఉంటే కనుక నిజంగా ఆ వ్యక్తి రాసుకోవచ్చు, అలా వ్యక్తి సంపాదించుకోవచ్చు. నేను కాదంటాను. ఇప్పుడు కరుణాకర్ సుగుణ చెప్పినటువంటి అంశంలో తీసుకుంటే నిజంగా పాస్టర్లలో దొంగ పాస్టర్లు లేరా? సరే మీరు మంచి పాస్టర్లు కావచ్చు, నేను కాదన్ను, దొంగ పాస్టర్లు లేరంటారా? దొంగ పాస్టర్లు ఉన్నారు కాబట్టి TV9లో TV5లో వస్తూ ఉన్నాయన్న, మనం చూస్తాం, న్యూస్లు చూస్తున్నాం కదా. దొంగ పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు మేము ఖండిస్తున్నాం కదా. అది మా ఇంటి సమస్య కదా, మా విశ్వాస గృహం, అది మా క్రైస్తవ విశ్వాస గృహానికి సంబంధించిన సమస్య కాబట్టి మేము ఖండిస్తున్నాం, మేము మాట్లాడతాం. ఇది మర్యాద. కానీ బయట నుంచి వచ్చి నువ్వు మా ఇంట్లో వేలు పెట్టి చూపించడానికి అది మర్యాద కాదు కదా. ఈ బయట లోపల ఏందన్నా ఇదంతా భారతదేశం కదా. భారతదేశమే, కానీ నేను ముందే చెప్పాను, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఏంటంటే నా విశ్వాసాన్ని నేను ఎంత వట్టుకైనా వివరించుకోవచ్చు. ఇప్పుడు జాన్ పాల్ తప్పుడు చేసిండు, నేను అనొద్దా? యాజ్ ఎ హిందూగా నేను అనొద్దా? యాజ్ ఎ హిందూగా అంటే ఒక సాటి మనిషిగా నువ్వు మాట్లాడచ్చు, కానీ మా బైబిల్లో దూరిపోయి ఏదేదో మాట్లాడి నిరంతరం అదే పని మీద ఉంటే మాత్రం తప్పు అవుతుందన్న. మా క్రైస్తవ్యంలో తప్పు జరుగుతూ ఉంటే మేము గొంతెత్తుతున్నాం, మేము సరి చేసుకుంటున్నాం. ఇది మా విశ్వాస గృహానికి సంబంధించింది. ఇప్పుడు నేను అంటే ఆడ 100 మంది వంచబడని ఆడ, లేకపోతే వాళ్ళకు నష్టంగా అయిపోయి ఇక మీ సమస్య తీరేంత వరకే ఆగాలి, ఇంకో వ్యక్తి ఎంటర్ కావద్దు అంటారు మీరు. అప్పుడు ఎంటర్ కావచ్చు. ఇప్పుడు మీలాంటి జర్నలిస్ట్ ఉన్నారు, TV9, TV5 మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ వేలెత్తి చూపెడుతున్నారు, ఫోటోలతో చూపెడతారు, వీడియోలు తీస్తున్నారు, మేము ఏం కాదనట్లేదే. కానీ ఇంకో విశ్వాసం నీవు ఉండి ఇప్పుడు దీన్ని ఒక బూచిగా చేసుకొని అంతా ఇలాగే ఉన్నారని అందరికీ అదే ఆపాదిస్తూ మాట్లాడడం అనేది అది తప్పు కదా. ఇప్పుడు ఒక మ్యాథ్స్ టీచర్ ఎవరో ఒక అమ్మాయిని బలవంతం చేశాడు, ఈ వ్యక్తి నుదుటిని బొట్టు పెట్టుకున్నాడు అంటే హైందవులు అంటే ఇలాగే ఉంటారు అని అనడం తప్పు కదా, సంస్కారహీనం కదా అది. అంటే క్రిస్టియానిటీలో కూడా మంచోళ్ళు ఉన్నారు. అవును, ఉన్నారు. దానికి నిదర్శనం నేనే. నేను ఏదో కామెడీ కన్నా నేను సీరియస్గా అంటున్నాను, సీరియస్గానే అంటున్నాను. సరే, ఓకే, రైట్.